ప్రభుజీ, అన్నం వండుకున్న వ్యక్తి ఆ అన్నాన్ని తినే అదృష్టం లేకపోవచ్చు కానీ, చేసుకున్న కర్మని మాత్రం ఖచ్చితంగా అనుభవించాల్సిందే అంటారు. ఎంతవరకు నిజం గురూజీ? 100కి 100 పాళ్ళు నిజమండి. హ్మ్. ఎందుకంటే వండుకున్న వ్యక్తి తను తినలేకపోవచ్చు. కానీ కర్మ చేసుకున్న వ్యక్తి ఖచ్చితంగా దానికి గురవుతాడు. హ్మ్. ఎలా అంటే ఒక చక్కటి శాస్త్రం నుంచి మంచి ఉదాహరణ తీసుకుందాం. ఓకే. ఒకసారి ఒక బ్రాహ్మణుడు తాను గ్రామము సంచారం చేస్తూ ఒక ఇంటి బయట ఆగారనమాట. హ్మ్. ఆగి ఆ ఇంటి ఆ అమ్మాయిని పిలిచి, అమ్మా నేను కాస్త మీ ఇంటి బయట నేను విశ్రమిస్తాను ఈరోజు రాత్రికి, మీకేమైనా ఇబ్బంది ఉందా అని అడిగారు. హ్మ్. లేదండి పడుకోండి అని ఇందారు. హ్మ్. ఆమె ప్రవర్తన కాస్త విచిత్రంగా అనిపించింది. ఓకే. కానీ ఈయన సర్లే అనుకున్నాడు, పడుకున్నాడు. హ్మ్. ఆ తర్వాత ఏమైందంటే తను రాత్రి పడుకున్న తర్వాతకి రాత్రి మెల్లగా వచ్చి నిద్రలేపింది ఆయన. ఈయన లేచి చూశారు. అమ్మ ఏంటి అన్నారు. ఆమె అడిగింది, ఏమండి నేను మా ఆయనతో సుఖంగా లేను, మీరు కాస్త నాకు సహకరిస్తారా అన్నట్టుగా తన మనసులో ఉన్న దురుద్దేశాన్ని బయటపెట్టింది. ఆయనకు అర్థమైపోయింది, కానీ నచ్చలేదన్నమాట. ఏంటి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి బాధపడిపోయి, లేదమ్మా నేను అలాంటి వ్యక్తిని కాదు, వెళ్ళి నీ పని నువ్వు చూసుకో అని చెప్పేసి ఆయన మళ్ళీ పడుకున్నాడు. హ్మ్. కాసేపటికి ఏమైంది, ఆ తర్వాత ఇంట్లో తన కోపంతో కత్తి తీసుకొని తన పక్కలోనే ఉన్న భర్త భయపడకండి పర్లేదు, తన పక్కనే ఉన్న భర్తని కత్తితో చంపేసింది. భర్తని చంపేసింది. చంపేసింది హ్మ్. చంపేసి తను గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఆ సమయానికి బయట పడుకున్న మన బ్రాహ్మణుడు కూడా ఇంట్లోకి పరిగెత్తాడు, ఏదో జరిగిపోయిందని. ఓకే. వెంటనే తను ఏం చేసింది, తను కాస్త చీరను అటు ఇటు చింపుకొని అందరూ వచ్చేసరికి, ఏమండి ఈయన నా మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడు, దీన్ని ఆపడానికి ప్రయత్నించిన మా ఆయన్ని ఈయన చంపేశాడు అని చెప్పింది. వెంటనే వాళ్ళందరూ ఏం చేశారు, ఏరా నువ్వు బ్రాహ్మణుడివి, పండితుడివి, అందరికీ జ్ఞానబోధ చేయాల్సిన బాధ్యత నీపై ఉంది, అలాంటిది ఇంతటి అఘాయిత్యానికి పాల్పడతావా, ఈ 2 చేతులతోనే కదరని ఆమె చీరలాగింది అని 2 చేతులు నరికేశారు. బ్రాహ్మణుడి 2 చేతులు నరికేశారు. అసలు నిజ జీవితంలో ఇలాంటి సంఘటనలు వింటున్నాము. కానీ మీరు ఎప్పుడో చెప్పిన కథని కూడా ఈ రియల్ లైఫ్‌లో మనం చూసుకోవచ్చనమాట. అంటే ఒక అవును. స్త్రీ ఏదైనా అనుకుందంటే అది జరగకపోతే ఇంత వికృతంగా ప్రవర్తిస్తుందా? ఏమో అండి మీ స్త్రీలకు తెలుసు. హ్మ్. అయితే అందరూ అలా లేరు కానీ హ్మ్. కొంతమంది ఇప్పటికీ అలా ఉన్నారు. చక్కని స్త్రీలు ఇప్పటికీ ఉన్నారు, హ్మ్. మాతృమూర్తుల్లాగా ఉంటారు. హ్మ్. కానీ అన్ని రకాలుగా ఉన్నారు. అవును. అయితే కథ అంతటితో అయిపోలేదండి. హ్మ్. తర్వాత ఏం జరిగింది, ఆయన 2 చేతులు పోయాయి. రక్తం గారుతున్న చేతులతో గ్రామ శివార్ల బయట నడుస్తూ ఉన్నాడు ఆయన. నడుస్తూ పైకి చూసి, పరమాత్మ ఏంటి ఈ ఘోరం, నేను ఎవరికి ఏ హాని తలిపెట్టలేదు కదా జీవితంలో, ఎందుకు ఇంతటి దారుణం నాకు జరిగింది అని ఏడవడం మొదలుపెట్టాడు. అప్పుడు ఏం జరిగిందంటే అశరీరవాణి పలికింది, ఓకే. ఓ బ్రాహ్మణ నీకేం జరిగిందో నేను చెప్తాను విను అని. హ్మ్. ఒకసారి నీవు ఒక దగ్గర గోడ మీద కూర్చొని ఉన్నావు, అడవిలో బయట ఎక్కడో. ఓకే. అక్కడ రొప్పుతూ ఆయాసపడుతూ భయంతో శరీరమంతా కంపిస్తూ ఒక ఆవు పరిగెత్తుతూ అక్కడికి వచ్చింది. అటు ఇటు చూస్తూ భయంతో అది మీ ఎడం వైపుకు పరిగెత్తుకొని వెళ్ళింది. హ్మ్. కాసేపటికి ఒక కసాయివాడు కత్తి తీసుకొని అక్కడికి వచ్చాడు. వచ్చి, ఓకే. ఏమయ్యా పంతులు ఇక్కడికి ఆవు వచ్చిందా, వస్తే ఎటు వెళ్ళింది అని అడిగాడు. ఈయన మనసులో ఏం చేయాలో అర్థం అవ్వలేదు. హ్మ్. ఇప్పుడు ఆవట వెళ్ళింది అని చెబితే కసాయివాడు దాన్ని నరికేసి చంపేస్తాడు. అవును. రెండోది చెప్పకపోతే అబద్ధం ఆడినట్టు అవుతుంది, చూడలేదు అంటే. నేను అబద్ధం ఆడను, సరే ఏం చేద్దామని అబద్ధం ఆడకుండా ఉంటే బెటర్ అని చెప్పేసి కాసేపు ఆలోచించి ఇలా అన్నాడు. హ్మ్. ఇలా 2 చేతులతో ఇలా చూపించాడు. నీవు ఆ 2 చేతులతో ఇలా చూపించావు కాబట్టి 2 చేతులు. ఆ కసాయివాడు వెళ్ళి ఆవుని చంపి తన కుటుంబానికి ఆహారంగా పెట్టేశాడు. ఓకే. అప్పుడు ఏం జరిగింది, ఈ 2 చేతులతోనే ఆవెటలిందో నువ్వు చూపించావు కాబట్టి నీవు మాట్లాడలేదు, నువ్వే పని చేయలేదు, కేవలం సంజ్ఞ చేసావు అంతే, ఇలాగా సూచించావు. ఓకే. కానీ అది ఆవు మృతికి కారణమైంది. కాబట్టి అందుకే ఆ 2 చేతులు పోయాయి. అంటే కర్మ ఎంత దారుణంగా ఉంటుంది అనేది మీకు దీంతో అర్థమవుతుంది. అంటే మీరు అడిగిన ప్రశ్న ఏంటి,
కర్మ చేసుకున్న ఎవరిని కర్మ- వదిలిపెట్టదు. అంటే చిన్న సంజ్ఞ చేసినా సూచించినా కూడా, అంటే మీరు ఏం చేశారనేది ముఖ్యం కాదు, అక్కడ ఏం జరిగింది అనేది మీ వల్ల. కాబట్టి తను 2 చేతులు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇది కర్మ సిద్ధాంతం అంటే. అంటే ఈ అమ్మాయి దగ్గర మంచిగానే ప్రవర్తించాడు కదా, అయినా కూడా పోగొట్టుకున్నాడు అంటే దానికి సంబంధించిన కర్మ. అంటే ఆ చనిపోయిన ఆవు ఆ స్త్రీగా జన్మెత్తింది, ఆ కసాయివాడు ఆ స్త్రీ భర్త అయ్యాడు. ఆ ఆవు అంటే స్త్రీగా జన్మెత్తి ఈ యొక్క కసాయివాన్ని అంటే భర్తను చంపి పగ తీర్చుకుంది. అదేవిధంగా వీడికి కర్మ రావడానికి కూడా కారణమైంది. ఎంత అక్యురేట్గా ఉంటుంది కర్మ. ఓకే, అంటే ఆవు స్త్రీగా జన్మించింది, మరి ఆ స్త్రీ చేసింది కూడా పాపమే కదా. తను మళ్ళీ దానికి ఆ పాపం దానికి తనకు వస్తుంది ఖచ్చితంగా. ఓకే, మొత్తానికి ఇక్కడ 2 పాపాలు ఆవిడ మూట కట్టుకుంది. 2 పాపాలు మూట కట్టుకుంది, మళ్ళీ అది కూడా తనకు వస్తుంది. ఓకే, మొత్తానికి చేసుకున్న కర్మ మాత్రం మనల్ని సంవత్సరాలు దాటినా కూడా వదిలిపెట్టదంట. అస్సలు వదిలిపెట్టదండి. అంటే ఒకసారి ఇంద్రుడు వృత్రాసురుడు అనే రాక్షసుని చంపారు. కానీ ఆయన మహాభక్తుడు. పుట్టడం రాక్షస జన్మలో పుట్టాడు కానీ మహాభక్తుడు. కానీ ఆయన చంపిన తర్వాతకి పాపం అనేది ఒక వృద్ధ స్త్రీ శరీరాన్ని ధరించి ఏ ఇంద్రా అని ఆయన వెంబడి పడింది. అంటే ఇంద్రుడైనా సరే పాపం చేస్తే కర్మ అనేది వదలదు. రాక్షసుడైనా ఆయన రాక్షసుడే కానీ భగవంతుని భక్తుడు అనమాట. ఓకే, దానివల్ల ఆయనకు ఆ పాప ఫలితం అనేది వచ్చింది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, మనము వదిలిన బాణం, పలికిన మాట, ఒలికిన నీరు, చేసిన కర్మ వెనక్కి వచ్చినట్టు చరిత్రలో లేదు. చాలా బాగా చెప్పారు ప్రభుజీ. ఇది కర్మ సిద్ధాంతం అంటే. అసలు ఇప్పుడు అర్థం కాని వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ఒప్పుకుంటాను, కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉందని. అయితే చాలా చోట్ల ఈ జన్మలో చేసుకున్న కర్మలకి వచ్చే జన్మలో పాపం అనేది అనుభవిస్తారు అంటారు. అలా కాకుండా ఈ జన్మలో చేసుకున్న కర్మలకి ఈ జన్మలోనే పాపం అనుభవించవచ్చు కదా, మరి ఇది అన్యాయం కాదు.